విజయవాడ గాయత్రి నగర్లోని సాయి మేధాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ అందరి పండుగ అని వక్తలు ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచానికి ప్రేమను పంచిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని వక్తలు ఆకాంక్షించారు. గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు విద్యావేత్తలు విచ్చేశారు. 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ ఆవిరావు, గుంటూరు వివిఐటి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ జాన్, డాక్టర్ రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్టాఫ్ మరియు విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని కొనియాడారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా నిలుస్తూ పండుగల ఔన్నత్యాన్ని చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సాయి మేధా ఇన్స్టిట్యూషన్లో కూడా సెమీ క్రిస్మస్ని నిర్వహించడం చాలా మంచిది. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడ బ్రాంచ్ బాలకృష్ణ సెలబ్రేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ విధంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం అయింది. సో క్రిస్మస్ అనేది అందరి పండుగ, దేవుడు అంటే ఒక నమ్మకం. సో ఈ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక మార్గంగా చూస్తే ఇది మంచి మార్గం. సో క్రిస్టియన్స్ బిలీఫ్ అంతా ఏంటి అని అంటే చనిపోకముందు మనం జీవించే జీవితం అనేది చనిపోయిన తర్వాత జీవించే జీవితానికి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి భావిస్తాం. సో అదేవిధంగా పిల్లలందరి హృదయాల్లో, సో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఏ విధంగా అయితే వాళ్ళు భూమి మీద జీవించినంత కాలం చాలా మంచిగా జీవిస్తే వాళ్ళు జీవించిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత సో వాళ్ళ జీవితంలో కూడా అదే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ క్రిస్మస్ పరంగా క్రైస్ట్ ఏ విధంగా అయితే తన ప్రేమను ప్రపంచానికి వెల్లడిపరిచాడో సో మనం కూడా మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో మన పక్కన వాళ్ళను కూడా అదే విధంగా ప్రేమిస్తూ సో దేవుని ప్రేమను అందరి పట్ల ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. 3 సబ్జెక్టులు అయినటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ 100 మార్క్స్. అదేవిధంగా మీకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ ఈ సబ్జెక్ట్స్ నుంచి టోటల్గా 100 మార్క్స్. 200 మార్క్స్కి ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో జాబ్స్ కూడా ఇప్పుడు మనకి ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి. వైజాగ్లో కానీ, విజయవాడ కానీ, అలాగనే కర్నూలు, నంద్యాలలో కూడా ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. నా క్రిస్మస్ ఈవ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ సాయి మేధాలో చేరిన ప్రతి స్టూడెంట్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటంలోనే ఒక 50% మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక 50% ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు నేను అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టుగానే సో మీరు ఈ 6 నెలల్లో మీరు కష్టపడేది అంతా కూడా చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ చాలా ఒక ఫార్మెట్లోనూ ఒక వెల్ డిజైన్ ఫార్మెట్లో డిజైన్ చేశారు ఈ సాయి మేధా కోచింగ్ సెంటర్లో. మన స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాయి మేధా స్టార్ట్ చేసింది 1994. సాయి మేధా డైరెక్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ జి రమణ సారు, ఎండి సారు. మా బ్రాంచెస్ వస్తే విజయవాడ, తిరుపతి అండ్ హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో ఉంటాయి. సాయి మేధా స్టార్ట్ చేసింది యాక్చువల్గా 1994లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడానికి కూడా కారణం ఏంటంటే డైరెక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్పడం వల్ల మనకి ర్యాంక్స్ వస్తున్నాయి విజయవాడ సాయి మేధాలో. ఆ ర్యాంక్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా గురించి, మన పాంప్లెట్లో మీ కాలేజీలో ఇచ్చినప్పుడు. సో ఎందుకంటే సార్ కూడా డిప్లొమా చదివి వచ్చారు కాబట్టి అర్థమవుతుంది. అండ్ సార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏడీగా వర్క్ చేశారు.